కొన్ని పురాణాలలో ఈ యోగా గురించి వ్రాయబడి ఉంది. కొన్ని దేశాలు అవి పట్టించుకో ఈ యోగా గురించి, కానీ మనం మాత్రమే యోగా గురించి ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటూ యోగా చేస్తూ ఉంటాం, కానీ కొన్ని దేశాలు తలెత్తి కూడా చూడవన్నమాట ఈ యొక్క యోగా గురించి. అయితే ఈ యోగా ఏ ఏ గ్రంథాల్లో ఉంది ఏంటి అనేటువంటిది ఒకసారి ముందడుగు వేస్తే మనము ఈ యోగా అనేటువంటి పదము సంస్కృతం నుండి తీసుకున్నారు. మన తెలుగు వారు, భారతదేశం వారు, మరి ప్రతి ఒక్కరు చాలా మందికి తెలిసిన వాళ్ళు మంత్రాలని సంస్కృతంలో చెప్తా ఉంటారు. సో ఈ యొక్క పదము సంస్కృతం నుండి తీసుకోబడింది. ఈ యోగాలో అనేక పద్ధతులు ఉన్నాయి. మనకు తెలిసింది వ్యాయామాలు, లైక్ ఫోజులు ఇవ్వటము, ముందుకు వంగటము, వెనక్కి ఫోజ్ ఇవ్వటము, అడ్డంగా పడుకోవటము, వేరే వేరే విధంగా వ్యాయామాలు చేస్తూ ఉంటాం. కానీ అదొక్కటే యోగా కాదు, యోగాలో పద్ధతులు ఉన్నాయి.